ప్రేమించున్న మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీ పరిశుద్ధమైన పాదాలకి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ సన్నిధి మా తోడుగా ఉంచి ఇంతవరకు మమ్మలను కాపాడి మా జీవితాల్లో మీరు జరిగించిన మేలు, ఉపకారం, దీవెన, ఆశీర్వాదం, నెమ్మది, శాంతి, సమాధానం కొరకై లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వాక్యమైన దేవ, మాతో మాట్లాడండి. నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకార్యం నిమ్మండు కృపను ప్రసాదించి నీ మహిమలో మమ్మలను బలపరుచుమని యేసు పరిశుద్ధ నామం బట్టి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. దయచేసి కూర్చోనండి. ముందుగా దేవాది దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ చేరవచ్చిన సంఘమంతటికి ఈ ఉదయకాలపు శుభములు, వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుని యొక్క మహాకృపలో వివాహము అనేటటువంటి ధ్యానాంశము చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా వారు ఈ దినాన్ని మన కొరకు సిద్ధపరిచారు. వివాహమై ఎన్ని సంవత్సరాలు మన జీవితంలో మనం కలిగి ఉన్నామో దాన్ని మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే ఒక్కొక్కరి జీవితంలో మరి దేవుడు అనేకమైన కృపల ద్వారా మనలను బలపరుస్తూ ఉన్నాడు. ప్రాముఖ్యంగా మనము జ్ఞాపకం చేసుకోవాలి, వివాహం వ్యవస్థను దేవుడు బలపరిచి స్థిరపరిచి ఏదైనా మనం నుంచి నేటి వరకు మరి దాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు అని చెప్పటానికి మన యొక్క కుటుంబాలు దేవుని యొక్క కృపలో కట్టబడటము. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మరి అపోస్తలుడైనటువంటి పౌలు తెలియపరిచిన కొన్ని మాటలు మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలో తమ పురుషులకు లోబడవలెను. 24వ వచనం నుండి, పురుషులారా మీరు మీ భార్యలను ప్రేమించుడి, అటువల్లే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలువబెట్టుకొనవలని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకోలేను. ప్రతి వివాహంలో సందేశం ఉంటుంది. ప్రతి వివాహంలో హెచ్చరికలు ఉంటాయి. ప్రతి వివాహంలో మరి గురువు ద్వారా మరి జరిగించబడేటటువంటి వివాహము తంతు ఉంటుంది. తంతు హైందవులు మరి వారు మంత్రోచ్చారణ చేస్తూ మాంగళ్యం తంతునామేన మమ జీవన హేతునామే అనేటటువంటిది చదువుతారు. అంటే మాంగళ్యం అనేటటువంటిది ఒక తంతు. తంతు అంటే వేడుక. కాబట్టి వేడుక కొన్ని సంస్కరణల ద్వారా క్రైస్తవ సంఘం పొడికి కూర్చుకుంది. ఇది భారతదేశ చట్ట ప్రకారంగా లేక భారతదేశ విధి విధానాల ప్రకారంగా చూస్తే మంగళసూత్ర ధారణ
మంగళసూత్ర ధారణ భారతదేశంలో వివాహమును ప్రత్యేకించబడే విధానం. క్రైస్తవ చట్ట ప్రకారంగా మనం చూస్తే ముంగరాల ద్వారా వివాహం, ముంగరాలు మార్చుకుంటే వివాహము జరిగిపోయినట్లే. మరి మనం ఎంగేజ్మెంట్ చేసుకునేటప్పుడు ఉంగరాల ద్వారానే ఎంగేజ్మెంట్ జరిగించుకుంటాం. యూద సంస్కరణలో మనము జ్ఞాపకం చేసుకుంటే, యూద సంస్కరణలో 10 సంవత్సరాల వయసు వచ్చినటువంటి బాలికను ప్రదానం చేసుకుంటారు. ప్రదానం చేసుకున్న తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత వివాహం జరుగుతుంది. యూద ట్రెడిషన్ అది. అంటే ప్రధానం జరిగిన తర్వాత వివాహం జరగడానికి మనకి డ్యూరేషన్ ఎంతకాలం ఉంటుంది? కాలం ఎంతకాలం ఉంటుంది? 3 నెలలు ఉండొచ్చు, 4 నెలలు ఉండొచ్చు, సంవత్సరం ఉండొచ్చు. సంవత్సరం దాటకుండానే చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తాం మన భారతదేశ సాంప్రదాయంలో. కానీ యూదా చట్టంలో అలా కాదు. వాళ్ళు బాల్య వ్యవస్థలోనే వాళ్ళు ప్రధానం చేసుకున్న తర్వాత మరి వివాహపు వయసు అనేటటువంటిది 10 ఇయర్స్ తర్వాత, ప్రధానమైన 10 ఇయర్స్ తర్వాత, లేకపోతే 8 సంవత్సరాల తర్వాత వారికి వివాహం జరుగుతుంది. క్రైస్తవ బైబిల్ ప్రకారంగా నేను చట్ట ప్రకారంగా గుర్తు చేస్తున్నా. అంటే మరి మన భారతదేశంలో చట్టాలు వచ్చేసినాయి. చట్టాలు అంటే ఒక 10 సంవత్సరాల కిందట, లేకపోతే ఒక 20 సంవత్సరాల కిందట కలెక్టర్ గారు ఉత్తర్వులు జారీ చేశారు. మ్యారేజ్ చేయాలంటే దానికి ఒక ఏజ్ లిమిట్ని ఏర్పాటు చేశారు. పురుషుడికి 21 సంవత్సరాలు, స్త్రీకి 18 సంవత్సరాలు నిండిన తర్వాత మాత్రమే వివాహం జరిగించాలి. కానీ మన భారతదేశంలో కూడా వివాహం చట్టంలో మారిపోతున్నాయి. స్త్రీలకు కూడా 21 సంవత్సరాలు నిండితేనే కానీ వివాహం చేయడానికి వీలు లేదు అనేటటువంటిది పార్లమెంట్లో బిల్లు పెట్టబోతున్నారు. అంటే 18 సంవత్సరాలకు పనిచేయదు. అప్పుడు ఎంత ఉండాలి? స్త్రీకి కానీ పురుషునికి కానీ 21 సంవత్సరాలు నిండితేనే కానీ వివాహాలు జరగటానికి వీలు లేదు. త్వరలో జరుగుతుంది, పార్లమెంట్లో బిల్లు కాబోతుంది. అంటే స్త్రీ యొక్క సగటు వయసు 21 సంవత్సరాలు ఎందుకు లిమిటేషన్ పెడుతున్నారంటే, ఒక మెచ్యూరిటీ కోసం, ఒక శారీరక అవయవాలన్నీ ఆరోగ్యవంతమైన స్థితిలో ఉండటానికి మాత్రమే ఈ చట్టాలు మరి భారతదేశంలో ప్రవేశపెట్టబోతున్నారు. అదే జర్మనీ, ఇంగ్లాండ్ దేశాల్లో మనం చూస్తే పురుషుడికి 14 సంవత్సరాలు నిండిన తర్వాత తండ్రి కుమారుడికి స్వేచ్ఛనిస్తాడు. తండ్రి కుమారుడికి స్వేచ్ఛను ఎలా ఇస్తాడనంటే, 14 సంవత్సరాలు నిండిన తర్వాత వాళ్ళ అబ్బాయిని తీసుకొచ్చి గుళ్ళో యాజకుడి దగ్గర వదిలిపెడతాడు. 1 సంవత్సరం యాజకుడి దగ్గర దేవాలయంలో పరిచర్య చేయాలి. పరిచర్య చేసిన తర్వాత సంవత్సరం నిండిపోయిన తర్వాత తన ఆత్మీయులను, సంఘాన్ని అంతటిని పిలిచి ఒక పార్టీ ఏర్పాటు చేస్తాడు. ఆ పార్టీలో ద్రాక్షరసం ఇస్తాడు. ద్రాక్షరసం తన కుమారుడికి కూడా ఇస్తాడు. కుమారుడు కూడా ఇచ్చిన తర్వాత ఆ ద్రాక్షరసం త్రాగిన తర్వాత తాను స్వేచ్ఛ జీవైపోతాడు. ఇక తల్లిదండ్రుల దగ్గర ఉంటే ఉండొచ్చు, లేకపోతే తన ఇష్టానుసారంగా తాను జీవించవచ్చు. ఇది జర్మనీ దేశంలో ఉన్నటువంటి ఆచరణ. చాలా మంది యవనస్తులు వివాహం చేసుకోకుండా జర్మనీ దేశంలో సహజీవనము చేస్తున్నటువంటి కాలంలో మనం ఉన్నాం. అంటే వివాహాలు ఏమవుతున్నాయి? జరగటం లేదు. జర్మనీ దేశంలో చాలా మటుకు 99% వివాహాలు జరగటం లేదట. సహజీవనంతో వారు జీవిస్తూ ఉన్నారు. తర్వాత వరిష్టానుసారంగా
మరి జీవిత విధానాన్ని జీవిస్తూ ఉన్నారు. ఈ దినాన్ని మనము చదువుకున్నటువంటి పాఠ్య భాగంలో మనము గమనించగలిగినట్లయితే మరి ఈ వివాహ వ్యవస్థను గురించి మన ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి కొన్ని విషయాలను మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు బైబిల్ గ్రంథంలో హెబ్రీయులకు రాసిన పత్రికలో 13వ అధ్యాయంలో సహజంగా పెళ్లి కార్డుల్లో ముద్రించేటటువంటి వాక్యం ఏమైనదంటే, వివాహము అన్ని విషయములలో ఘనమైనది. 4వ వచనము. వివాహం అనేది మానవ జీవితంలో ఇది ఒక మొదటి మెట్టు. సహవాసమునకు తోడుగా ఉండేటటువంటి వ్యవస్థ. ఈ వివాహాన్ని దేవుడు ఏదైనా వనంలో మొట్టమొదటిసారిగా జరిగించారు. వివాహం అనేది ఏదైనా వనంలో జరిగించింది మనం గమనిస్తే మరి 4 రకాలైన వివాహాలని మీ ముందు ఉంచడానికి నేను ఇష్టపడుతున్నా. ఒకటి, దేవుడు చేసిన పెండ్లి ఎవరిది? ఆదాము హవ్వలది. మానవులు చేసినటువంటి వివాహం ఇస్సాకు వివాహము, తనకు తానుగానే సొంతగా చేసుకున్నటువంటి వివాహము సంసోను దెలీలా. దేవుని ద్వారా వివాహము, సంఘము, పెండ్లి కుమార్తె, పెండ్లి కుమారుడు. అంటే ప్రకటన గ్రంథంలో నెరవేర్పు జరగనైన వివాహపు వ్యవస్థ. అంటే వధువు సంఘం ఎవరి కొరకు సిద్ధపడుతుంది? వరుడైనటువంటి ప్రభు కొరకు సిద్ధపడుతుంది. కాబట్టి ఈ వధువు సంఘమును ఆయన ఎక్కడికి తీసుకెళ్తాడు? మహిమలోనికి, ఆయన పరలోక రాజ్యంలోనికి, ఎత్తబడే గుంపులోనికి ఈ సంఘాన్ని తీసుకుని వెళ్ళిపోతున్నాడు. కాబట్టి సంఘం ఏం చేయాలి? ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ ఎఫెసీ పత్రికలో క్రీస్తు సంఘమునకు శిరస్సు అయిన లాగున పురుషుడు భార్యకు శిరస్సు అయి ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయములోనూ తమ పురుషులకు లోబడగలను. ఇది ఒక అవినాభావ సంబంధంతో కూడినటువంటి వివాహపు స్థితి. సంఘం కొరకు ప్రాణము పెట్టినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి యేసుక్రీస్తు కొరకు సంఘం ఏం చేయాలి? సిద్ధపడాలి. వరుని కొరకు, పెండ్లి కుమారుని కొరకు పెండ్లి కుమార్తె సిద్ధపడినట్లుగా నా ఈ 39 సంవత్సరాల అభిషక్త పరిచర్యలో సుమారు 1000 పెళ్ళిళ్ళ కంటే ఎక్కువగానే చేశా. రికార్డెడ్గా చేసినాయి. మరి అన్రికార్డెడ్గా మరి చూస్తే ఇంకొక 200-300 ఉండొచ్చు. ఎందుకనంటే నన్ను సేవకు పంపించిన మామయ్య, ఆయన కూడా గురువే కాబట్టి ఆయనకి పెరాలసిస్ వచ్చి పక్షవాతం వచ్చిన సందర్భంలో ఆయన బెడ్ రీడ్ అయినప్పుడు ఆయన సర్టిఫికేట్ల మీద సంతకం చేస్తే నేను అంగీకరించుకున్న తర్వాత చాలా పెళ్ళిళ్ళు చేశా. అంటే అసలు పెళ్లి గురించి నాకు తెలియని స్టేజ్లోనే నేను పెళ్ళిళ్ళు చేశా. ఆ లెక్కలో కూడా చేసుకుంటే చాలా పెళ్ళిళ్ళు. మరి ఇన్ని సంవత్సరాల ఈ కెరియర్లో నేను చూస్తే సమయానికి చేసిన పెళ్ళిళ్ళు ఎన్ని అని అడగరే. పెళ్లి చేసి ఉంటాను, సమయం నిర్ణయించిన తర్వాత చేయబడిన పెళ్ళిళ్ళు ఎన్ని ఉంటాయి? ఎవరో ఇష్టం వచ్చినట్టు చెప్తున్నారు. 2 పెళ్ళిళ్ళు చేశారు. మిగతావన్నీ అయ్యగారు రాసుకోండి అన్నట్టే ఉంటాయి. 10 గంటలు రాసేయండి అంటారు. 10 గంటలు రాసేయండి అంటే కొంతాల పిల్లలు 2017 సంవత్సరంలో ఇద్దరు ప్రేమ వివాహం ఆడది. ఇద్దరిది ప్రేమ. ఒకళ్ళేమో వీర్లపాడు, ఒకళ్ళేమో కొండతాల పెళ్ళి. ఆ పెళ్ళికి పాపం శ్యామయ్య గారి కొత్తగా గురువు అయ్యాడు ఆయన. అప్పటికి ఇంకా ఆయనకి పట్టా రాలేదు, గురువు పట్టా రాలేదు. నేనే పెళ్లి చేయాలి,
నేను నేర్పిస్తున్నాను ఆయనకి. ఆయన లెర్నింగ్లో ఉన్నాడు, ట్రైనీ గురువుగా ఉన్నాడు. సరే, నేను ఉదయాన్నే రమ్మంటే నేను వెళ్ళాను. మధ్యాహ్నం 2 అయిపోయింది, 3 అయిపోయింది, 4 అయిపోయింది, 5 అయిపోయింది, 6 అయిపోయింది, రాట్లా. అమ్మాయి వచ్చేసింది, అబ్బాయి వచ్చేసారు. అబ్బాయి ఎక్కడ ఉన్నాడు? మీరు ఎంతకీ రావట్లేదు. వాళ్ళు 6:30కి వచ్చారు గుళ్ళోకి. వారు అలా గుళ్ళో కాళ్ళు పెట్టారు, కరెంటు పోయింది, చీకటి అయిపోయింది. ఏం చేయాలి తెలియక ట్రాక్టర్ని ఆన్ చేసి ట్రాక్టర్ లైట్లు పెట్టి సెల్ ఫోన్లతోటి తాళి కట్టించాం. కట్టించిన 2 సంవత్సరాలకి ఇద్దరికి భయంకరమైన గొడవలు అయిపోయి మళ్ళీ కేసు నా దగ్గరికి వచ్చింది. అయ్యగారు డైవర్స్ అంట, మరి పెళ్లి చేసింది మీరే, మరి ఏదో ఒకటి చేయాలి, ఏంటి చేస్తారో చెప్పండి అని శ్యామ్ అడిగాడు. ఏం చేద్దామయ్యా, మనం డైవర్స్ ఇచ్చేవాళ్ళం కాదు, మనం కలిపేవాళ్ళమే, కానీ మనం విడాకులు ఇచ్చేవాళ్ళం కాదు. ఏదో ఒక విధంగా వారిని ఐక్యపరచాలి. సరే, ఎటువైపు ఏం జరిగిందో ఏందో తెలియదు, కానీ ఇప్పుడైతే వారు చాలా సంతోషంగా ఉన్నారు. ఈ మధ్యకాలంలో వాళ్ళ గురించి ఎంక్వైరీ చేశాను. అయ్యా, నువ్వు కొత్తగా వచ్చినప్పుడు ఓ పెళ్లి చేశాం కదా అంటే, అవునండి, చాలా భయానకమైన పరిస్థితిలో చేశాం పెళ్ళి. కరెంటు పోయింది, ఓ పక్క వర్షం వస్తుంది, మరి వెలుగు లేదు, చర్చిలోనేమో ఇన్వర్టర్ లేదు, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో వివాహం చేశారు, కానీ ఇప్పుడు వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారండి అని చెప్పారు. ఇటువంటి అనుభవాలు ఎన్నో గురువు జీవితంలో ఉంటాయి. కానీ ఈ 4 రకాలైన వివాహాలని మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నప్పుడు, దేవుడు చేసిన పెళ్ళి ఆదాము హవ్వల పెళ్ళి, మానవులు చేసినటువంటి వివాహము, ఇస్సాకు వివాహము, తనకు తానే ఎవరితో సంబంధం లేకుండా చేసుకున్నటువంటి వివాహము సంసోను, దెలీలా. మరి 4వ వివాహం ఏమిటంటే, రేపు యేసుక్రీస్తు ప్రభువు రానయ్యటువంటి ఆయన రాకడకు సంబంధించిన వివాహం. వధువు సంఘము అంటే పెండ్లి కుమారుడిగా ఆయన రానయ్య ఉన్నాడు. ముందుగా నేను వాక్యంలోకి వెళ్ళక ముందు కొన్ని మాటలు మరి బైబిల్ గ్రంథంలో నుంచే మీకు గుర్తు చేయాలని ఆశపడుతున్నాను. పురుషులకు కొన్ని హెచ్చరికలు ఇవ్వబడినవి, స్త్రీలకు కొన్ని హెచ్చరికలు ఇవ్వబడినవి. పురుషులకు ఇవ్వబడిన హెచ్చరికలు ఏమిటి? ఇప్పుడే మనం చదువుకున్నాం, 5వ అధ్యాయం 26, 27, 28. ఏమిటిది? పురుషులారా, మీరు మీ భార్యలను ప్రేమించిది, అటువలే సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను లేక. అంటే మరి ఇక్కడ పురుషుడు భార్యలను ప్రేమించాలి. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం ప్రకారంగా, పురుషులారా, జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలువారైనారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగుకున్నట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి. ఎలా ఉండాలంట? జ్ఞానము చొప్పున వారితో కాపురం. అంటే జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలువారయ్యన్నారు అనేది. నాకు మా అమ్మగారికి వివాహమై 34 సంవత్సరాలు అయిపోయి 35లోకి వచ్చాం మేము. అంటే 34 సంవత్సరాల కాలంలో మా ఇద్దరికి ఎప్పుడైనా గొడవలు జరిగినాయా అని అంటే, ఎవరి గురించి గొడవలు జరిగినాయంటే, పిల్లల్ని పెంచే స్థితిలో మాకు గొడవలు జరిగినాయి, కానీ వాస్తవంగా మాకు ఎటువంటి గొడవలు ఎప్పుడు జరగలేదు. ఎప్పుడు కేకలు వేసుకుని కేకలు బొబ్బలు పెట్టుకునే పరిస్థితులు రాలే. పిల్లల్ని పెంచేటప్పుడు మాత్రం ఏం జరిగేదంటే, ఎవరైనా మా ఇంటికి వచ్చి అవి తినకూడదు, ఈ తినకూడదని మేము చెప్తే వాళ్ళు అయ్యే పెట్టి వెళ్ళేవాళ్ళు. వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళకి అనారోగ్యం వచ్చి ఆ విషయంలో మేము దెబ్బలాడుకుని కీచలాడుకునేటటువంటి వారు. అంతే మినహా మరి ఎప్పుడు మేము సమాధానంతోనే. ఎందుకనంటే ఈ విషయము, ఈ వచనము మా జీవితాల్లో మేము అన్వయించుకోవలసినటువంటి వారమై ఉన్నాం.
కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనంలో, భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠూర పెట్టకుడి. ఎందుకనంటే మరి భార్యలను నిష్ఠూర పెట్టకూడదు. భార్యలను ఏం చేయాలి? సన్మానించాలి, క్షమించాలి, ప్రేమ కలిగి ఉండాలి. సామెతల గ్రంథం 31వ అధ్యాయము 10వ వచనంలో మనం చూస్తే, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. అదే 18వ అధ్యాయంలో సామెతల గ్రంథంలో చూస్తే 22వ వచనంలో, భార్య దొరికిన వానికి మేలు దొరికెను, అట్టివాడు యెహోవా వలన అనుగ్రహము పొంది ఉన్నాడు. అంతేకాకుండా యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం. జ్ఞాని అయిన సొలొమోను సామెతల గ్రంథంలో ఇవన్నీ దాచి ఉంచాడు. మరి సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానం. ఇవన్నీ మరి కుటుంబ వ్యవస్థలో పురుషుని కోసము దేవుడు ఏర్పాటు చేసి ఉంచినటువంటి విషయాలు. రెండవ కోణంలో మనం ఆలోచన చేస్తే, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో ఏమంటున్నాడనంటే, స్త్రీలారా ప్రభువుకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండాలి. లోబడుట అంటే ఈ లోబడి ఉండటము, ప్రేమించటం అనేటటువంటిది క్రీస్తు యొక్క ప్రేమలో ఒక భాగమై ఉన్నది. లోబడటం, ప్రేమించడం ఎక్కడి నుంచి వస్తుంది? పెళ్ళవక ముందు ఎక్కడుంటారు భార్యాభర్తలుగా ఉన్నటువంటి వారు? ఎక్కడ? తల్లిదండ్రుల దగ్గర ఉంటారు. తల్లిదండ్రులు బిడ్డలను ప్రేమిస్తారు. ఆ ప్రేమ ఎక్కడి నుంచి కంటిన్యూ అవ్వాలి? వివాహం అయిన తర్వాత, భార్యాభర్తలుగా బాధ్యతలు అప్పగించబడిన తర్వాత ఆ కుటుంబ వ్యవస్థలో తల్లిదండ్రుల వద్ద నుంచి వచ్చిన ప్రేమ కంటిన్యూ అవ్వాలి. అంటే వచ్చినటువంటి అత్తమామలు మరి వారి తల్లిదండ్రులకు మార్పు చెందినటువంటి వారుగా వారిని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అంటే తల్లిదండ్రులను విడిచి ఎక్కడికి వస్తున్నారు వాళ్ళు? తల్లిదండ్రులను విడిచి ఎక్కడికి వస్తున్నారు? ఒక కొత్త కుటుంబంలోకి వస్తున్నారు. అంటే అత్తమామల యొక్క కుటుంబము. అంటే ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు, ప్రభువునకు వలె. ఇక్కడ ఈ మాటను మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఏమంటున్నాడండి? ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండాలి. అంటే ప్రభువు ఎవరికి లోబడి ఉన్నాడు? ప్రభు ఎవరికి లోబడి ఉన్నాడు? తండ్రికి లోబడి ఉన్నాడు. తండ్రికి లోబడినటువంటి ప్రభువుకి ఎవరు లోబడాలి? సంఘం లోబడాలి. మీరు ఈ కుటుంబ వ్యవస్థలో సంఘమునకు శిరస్సు ఎవరు? క్రీస్తు ప్రభు సంఘానికి శిరస్సు. కుటుంబానికి శిరస్సు ఎవరు? పురుషుడు. కాబట్టి గృహానికి యజమానుడు పురుషుడైతే సంఘానికి శిరస్సు యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభువునకు సంఘము లోబడాలి. కుటుంబ వ్యవస్థలో పురుషునికి కుటుంబము లోబడాలి. అంటే తండ్రి పాత్ర లేక భర్త పాత్ర మరి ఎలా ఉండాలని అంటే 5వ అధ్యాయం 33వ వచనం చూద్దాం. చూడండి, 5వ అధ్యాయం 33 ఎఫెసీ పత్రిక. మెట్టుకు మీలో ప్రతి పురుషుడు తనను వలె తన భార్యను ప్రేమించవలెను, భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండునట్లు చూచుకొనవలెను. అదొక ఇంటర్నల్ రిలేషన్షిప్. భార్యాభర్తల బంధం ఎటువంటిదని అంటే ఇక్కడ మనం ఏం చూస్తున్నామని అంటే, మెట్టుకు మీలో ప్రతి పురుషుడు తనను వలె తన భార్యను ప్రేమించవలెను, భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండినట్లు
చూచుకొనవాలి. ఈ భయం ఎక్కడి నుంచి వస్తుంది? ఈ లోబడి మనసు ఎక్కడి నుంచి వస్తుంది? ప్రభు పాదాల యొద్ద కూర్చుంటే వస్తుంది. ఇది లోకంలో ఉంటే రాదు. ఇది అంటే ఇవ్వబడినటువంటి భార్య, ఇవ్వబడినటువంటి భర్త, ఈ అవినాభావ సంబంధంలో ప్రేమ అనేది చిగురించాలని అంటే కోపతాపాలు ఉంటాయి. తప్పు, నేను కోపతాపాలు ఉండవని నేను అన్నను, ఉంటాయి. అంటే కోపతాపాల సమయంలో దాన్నే మరి ఆధారం చేసుకుని డైవర్స్కి వెళ్ళేటటువంటి స్థితిలో కుటుంబ వ్యవస్థ ఉండకూడదు. ఎక్కడ ఎవరుండాలంటే క్రీస్తు ప్రేమ ఇద్దరి మధ్యన దాగి ఉండాలి. క్రీస్తు సంఘమును ప్రేమించి అది ముడతైనను అది కళంకమైనను, చూడండి దాన్ని 27వ వచనం, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన ఎదుట దాన్ని నిలువబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. ఇది కుటుంబంలో కలిగి ఉండవలసినటువంటి విధానం. నీకు బాధ ఉంది, నీకు కష్టం ఉంది, నీకు ఇబ్బంది ఉంది, నువ్వు ఎవరి పాదాల దగ్గర పెట్టాలి? అది దేవుని పాదాల దగ్గర పెట్టాలి. సమాధానం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? సంఘంలో డీవియేషన్ రావటం ఎంతో సమయం పట్టదు, విభజన రావటం ఎంతోసేపు పట్టదు. చిన్న చిన్న మనస్పర్ధలకి మనం చోటిచ్చి దాన్ని మనం పెద్దదిగా చేసుకుంటే సంఘాలు ఏమైపోతాయి? విభజన జరుగుద్ది, చీలిపోతాయి. సంఘంలో సమాధానం ఉండదు. సంఘం సమాధానం లేకుండా ఉంటే అక్కడ ఎవరిని విభజించినట్లు? మనం దేవుని విభజించినట్లు, దేవుని 2 ముక్కలుగా చేసిన వారం అవుతాం. కాబట్టి సంఘంలో విభజన రాకూడదు. అది కళంకమైనను అది ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగా ఉండుటకు వాక్యము చేత దాన్ని ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై. చూడండి, క్రైస్తవ్యము లోకంలో పవిత్రతను స్థాపిస్తూ ఉంది. ఈ పవిత్రమైనటువంటి క్రైస్తవ జీవితంలో అపవిత్రత మన జీవితంలో చోటు చేసుకోకూడదు. పవిత్రతలో అపవిత్రత వచ్చిందనుకోండి, అపవిత్రత ద్వారా ఏమైపోద్ది? క్రైస్తవ జీవితం ఏమైపోద్ది? కళంకాలతో, ముడతలతో, మచ్చలతో, లోకము చేత వేలెత్తి చూపించుకునే సంఘంగా మారిపోద్ది. అందుకనే గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 18 నుంచి కొన్ని వచనాలు చదువుదాం. చూడండి, గలతీ పత్రిక 5వ అధ్యాయం చాలండి. దేవుని రాజ్యం పరిశుద్ధమైనది కనుక పరిశుద్ధుడైనటువంటి దేవుని యొక్క పాలన కూడా ఎక్కడ ఉంటుంది? పరిశుద్ధమైన సంఘములో ఉంటుంది. సంఘానికి శిరస్సు ఎవరని అనుకున్నాం? యేసుక్రీస్తును శిరస్సుగా ధరించినటువంటి సంఘము ఏం చేయాలి? కళంకాలు ముడతలు చోటు చేసుకునేటప్పుడు వాటిని మనం ఏం చేయాలి? నిర్మూలించాలి. దేని చేత? వాక్యమనే ఉదక స్నానము చేత దాన్ని ఏం చేయాలి? పవిత్రీకరించాలి. అంటే ఇక్కడ సకల విధములైనటువంటి అపవిత్రత ప్రవేశించడానికి అర్హత లేకుండా ఎప్పుడైతే క్రైస్తవ సంఘము పవిత్రంగా ఉంటుందో అక్కడ అపవిత్రత చోటు చేసుకోదు. కుటుంబ వ్యవస్థ కూడా అటువంటిదే. పండితులు ఏమంటారనంటే, పెళ్ళయ్యాకంట భర్త మాట భార్య వింటదట 1 సంవత్సరం, 2వ సంవత్సరం భార్య మాట భర్త
వింటాడట. 3వ సంవత్సరం వీరిద్దరిని లోకం చూస్తుందట. ఎలా ఉన్నారు వీళ్ళు, ఎలా నడుస్తున్నారు, ఎలా కలిసి ఉన్నారు, వీళ్ళ అత్తమామల్ని ఎలా చూస్తున్నారు, వీళ్ళు ఎలా జీవిస్తున్నారు అని ఏం చేస్తుంది? లోకం చూస్తుంది. ఒకరినొకరు 2 సంవత్సరాలు కలిసి చాలా ప్రేమగా ఉంటారు. కానీ ఎప్పుడైతే సాతాను ప్రవేశిస్తుందో ఆ కుటుంబాలు ఏమైపోతాయి? ఐక్యత ఉండదు, సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు, పెద్దలను గౌరవించరు, అత్తమామలంటే ప్రేమలు ఉండవు, అత్తమామల్ని వేరు చేసి ఒంటరైపోవాలని ఆలోచనతో ఉంటారు. మరి వారు గద్దించినా లోబడరు. ఇది క్రీస్తు ప్రేమ కాదు. ఇది ఎవరి ప్రేమ? లోక సంబంధమైన ప్రేమ. అంటే ఇప్పుడు మనం ఎలా ఉన్నాము అని అంటే క్రీస్తులో వేరుపారి. అందుకనే ఈ 5వ అధ్యాయంలో ఒకసారి మనము 15వ వచనంలోకి వెళ్దాం. చూడండి. దినములు చెడ్డవి గనుక పోనీయక చాలు. ఈ అధ్యాయంలోనే ఎందుకు ఇచ్చాడు ఈ మాట? దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక. ఈ 5వ అధ్యాయంలో ఎందుకు ఇచ్చాడు అని అంటే క్రీస్తు జ్ఞానములో స్థిరంగా ఉండాలని మన కుటుంబాలు. అంటే సాతానుడు ప్రవేశించినప్పుడు సాతానికి లోబడకుండా జీవించవలసిన బాధ్యత ఎవరికి ఉంది? చెప్పండి. ఎవరికి ఉంది? ఇద్దరికి ఉండాలా లేకపోతే ఒక్కరికే ఉండాలా? ఇద్దరికీ ఉండాలి. ఎక్కువగా స్త్రీకి ఉండాలి. ఆ జ్ఞానం లేనందువల్లనే హవ్వ లోబడిపోయింది. ఏ జ్ఞానం అండి? ఏ జ్ఞానం లేనందువల్ల? ఇప్పుడు ఆదాముకి దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఆదాముకి ఏం చెప్పాడు? ఏ ఫలమైనా నువ్వు తిను, కానీ ఒక చెట్టుది మాత్రం తినొద్దని చెప్పాడు. తినొద్దని చెప్పినప్పుడు హవ్వ కూడా ఉందా లేదా? అనుమానం వ్యక్తం చేయొద్దు. ఇద్దరు ఉండగానే చెప్పాడు. ఆయన ఇద్దరు ఉండగానే చెప్పాడు. దేవుడు వెళ్ళిపోయాడు. కానీ హవ్వను శోధించడానికి సాతానుడు వచ్చినప్పుడు హవ్వ ఒక్కతే ఉందా? ఆదాము కూడా ఉన్నాడా? హవ్వ ఒక్కతే ఉంది. ఆదాము లేడు. ఆదాము ఉండుంటే అక్కడి పరిస్థితి ఎలా ఉండేదో మనకు తెలియదు. కానీ హవ్వ ఒక్కతే ఉంది. హవ్వను శోధించడం చాలా తేలిక అనుకున్నాడు సాతానుడు. ఎందుకనంటే స్త్రీలను మోసగించడం చాలా తేలిక. స్త్రీలను పొగిడితే అన్నీ మర్చిపోతారు. కాబట్టి సాతానుడు కూడా వచ్చి హవ్వమ్మని ఒక విధంగా మెస్మరైజ్ చేశాడు. ఎలా అంటే ఇది నిజమా అని మొదలుపెట్టాడు. ఇది నిజమా అని ఏమంటున్నాడనంటే అవి తింటే మీరు దేవుని కంటే గొప్పవారు అవుతారని ప్రలోభ పెట్టాడు. ఆ ప్రలోభానికి హవ్వ ఏం చేసింది? చెప్పిన విషయాలన్నీ మర్చిపోయింది. అవి అటన్నిటినీ పక్కన పెట్టింది. తాను ముందుగా ఆ ఫలము తింది. తాను తిన్న తర్వాత తన భర్తకు కూడా తీసుకుని వెళ్ళి ఇచ్చింది. తను కూడా మారు మాట్లాడలేదు. ఎందుకనంటే ఇక్కడ ఈ వేదాంతులు లేక పండితులు ఏమని చేస్తారనంటే అక్కడ తినకుండా కొంచెం దాన్ని వ్యతిరేకించి ఉంటే ఎలా ఉండేదో పరిస్థితి అనేది ఒక విమర్శ. తర్వాత తాను కూడా పండు తిని లోబడిపోయాడు. మరలా దేవుడు ఏదైనా వనానికి వచ్చిన తర్వాత చెట్టు చోటుకి వెళ్ళి దాక్కున్నాడు. నిన్న అక్కడ ఉండమని చెప్పింది ఎవరనంటే తాను అడిగిన దానికి జవాబు చెప్పకుండా ఏం చెప్తున్నాడనంటే ఇదిగో నాకు ఒక సాటి సహాయాన్ని ఇచ్చావు, ఆమె తినమంటేనే నేను తిన్నా. అంటే ఇది తన తప్పిదాన్ని తాను కప్పుకుంటానికి చెప్పేటటువంటి ఒక ప్రత్యేకమైన పర్యాయ పదం. ఎందుకనంటే తాను
ఏదైనా వనములో గాఢ నిద్ర కలుగు చేసి తన ప్రక్కటెముకను తీసి హవమని చేసిన తర్వాత తాను మరి ఆ గాఢ నిద్ర నుంచి లేచిన తర్వాత ఏమంటాడంటే నా ఎముకల్లో ఎముక, నా మాంసంలో మాంసం అన్నాడు. తర్వాత మరి తాను చెప్పినట్టుగా విన్నాడు. ఆ ఆజ్ఞాతి క్రమం ద్వారా ఎవరికైతే ఆజ్ఞ ఇచ్చాడో వారిని వచ్చి ప్రశ్నిస్తుంటే తాను సాకులు చెప్తున్నాడు. మరి దాని ద్వారా జరిగిన పరిణామం ఏంటంటే తప్పిదం చేసినటువంటి మరి ఇద్దరు కూడా ఆ తప్పిదానికి కారకులుగా, జవాబుదారులుగా ప్రభువు ముందు నిలిచి ఉన్నారు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనడి. ఎందుకనంటే కుటుంబ వ్యవస్థలో జ్ఞానం ఎందుకనంటే ఉద్యోగంలో భావిస్తున్నట్టుగానే భార్యాభర్తలకు కూడా ఒక ప్రత్యేకమైన బాధ్యత కలిగి ఉన్నారు అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకనంటే 24వ వచనంలో ఏమంటున్నాడు? సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయములో లోబడవలెను. లోబడుట, సంఘమునకు శిరస్సు క్రీస్తుగా ఉన్నాడు కాబట్టి, ఇక్కడ పురుషుడు శిరస్సుగా ఉన్నాడు కాబట్టి ప్రతి స్త్రీ భర్తకు లోబడి విధేయత చూపించిన తర్వాత ఈ క్రైస్తవ కుటుంబ వ్యవస్థలో ఒక ఆదర్శప్రాయమైనటువంటి కుటుంబంగా నిలువబడాలి అని జ్ఞాపకం చేస్తూ, మరి మనము 25వ వచనం నుంచి తర్వాత మనం చూస్తే భార్యలు భర్తలు ప్రేమించబడాలి, లోబడాలి అనేటటువంటి దానికి ఒక నిర్వచనాన్ని ఏ విధంగా చెప్తున్నాడనంటే, మరి తన శరీరమును ప్రేమించిన రీతిగా తన భార్యను కూడా ప్రేమించాలి. ఇది పురుషులకు ఇవ్వబడిన హెచ్చరికగా జ్ఞాపకం చేయబడుతుంది. అంతేకాకుండా భర్తలు మరి అన్ని విషయములలో లోబడవలెను. మనం ఇక్కడ ఆదికాండం 2వ అధ్యాయం 18వ వచనంలోకి వెళ్ళాలి. ఆదికాండము 2వ అధ్యాయం 18వ వచనంలోకి వెళ్ళాలి. దేవుడైన యెహోవా మంచిది కాదని చాలండి. ఇక్కడ మనము భర్త ఎక్కువ భార్య తక్కువ అనేటటువంటిది బైబిల్లో లేదు. కానీ భార్యాభర్తలు ఒకే శరీరం అయినప్పుడు భార్య ఎలా తక్కువ అని మనం చెప్పగలము? ఎందుకనంటే దేవుడిచ్చినటువంటి ఈ యొక్క అవినాభావ సంబంధం, ఏదైనా వనములో ఇచ్చినటువంటి ఈ బంధం ద్వారా తన సొంత శరీరమును ప్రేమించిన రీతిగానే తమ భార్యలను ప్రేమించబద్దులై ఉన్నారు అని పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. కాబట్టి మరి ప్రత్యేకమైన పరిస్థితిలో మనము జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఎఫెసీలకు రాసిన పత్రికలో మనము గమనించవలసినటువంటిది ఏమిటంటే, ఇక్కడ ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ విధేయత ఉంటుంది, ఎక్కడ లోబడేటటువంటి మనసు ఉంటుందో అక్కడ క్రీస్తుకు లోబడే మనసు ఉంటుంది. ఇది కుటుంబ వ్యవస్థలు. చిన్న చిన్న గొడవలు వచ్చినప్పుడు వాటిని మనం పెద్దవిగా చేసుకోకూడదు. ఎందుకనంటే మనం అప్పుడు ఎవరికి అవమానకరంగా ఉన్నామంటే దేవునికి అవమానకరంగా. ఎందుకనంటే దేవుడు నిర్మించినటువంటి కుటుంబం, క్రైస్తవ కుటుంబం కొరకు భార్యాభర్తల మధ్య ఉండవలసిన ప్రేమ ఏమైనదనంటే త్యాగపూరితమైన ప్రేమ, పవిత్రము కలిగించే ప్రేమ, శ్రద్ధ కలిగించే ప్రేమ, విడదీయరాని ప్రేమ, క్రీస్తును కేంద్రంగా కలిగి ఉండే ప్రేమ. క్రైస్ట్ సెంటర్డ్ ఫ్యామిలీస్, క్రీస్తు కేంద్రిత కుటుంబాలు అంటే ఒకరినొకరు, ఒకరి బాధల్ని ఒకరు పంచుకోవాలి,
ఒకరితో ఒకరు చర్చించుకోవాలి, ఒకరితో ఒకరు ముచ్చటించుకోవాలి, ఒకరి బాధలను ఒకరు పంచుకోవాలి, ఒకరిని ఒకరు క్షమించుకోవాలి. ఇది క్రైస్తవ కుటుంబంలో ఉండవలసిన లక్షణం. క్రైస్తవ కుటుంబంలో లక్షణం ఏమిటంటే, ఆయన్ని ప్రేమించమానంటే నేను లోబడతానంట దేవుడు. ప్రేమ కనపడదు అక్కడ. ఆయన ప్రేమించాలి, నేను లోబడాలి. అప్పుడు ఏమంటుంది, నేను లోబడతాను. ఎలా లోబడతాను? ఎలా లోబడతాను? లోబడటం అంటే అది క్రియాత్మకంగా కనిపించాలి. క్షమాగుణము ద్వారా ఒకరినొకరు ప్రేమించుకునే మనస్సు కలిగి ఉంటాం. క్రీస్తు యేసున కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి, మీరును కలిగి ఉండుడి. మొదటి పాఠంలోకి వెళదాం, ప్రసంగి గ్రంథంలోకి వెళదాం, 4వ అధ్యాయం. ఇక్కడ జ్ఞాని అయినటువంటి సొలొమోను ప్రసంగి గ్రంథాన్ని రాస్తూ, ఈ ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయంలో ప్రసంగి ఒక నిరాధారణమైనటువంటి స్థితిలోనికి నడిపించబడిన తర్వాత ఈ 4వ అధ్యాయంలో జీవితంలో అసమానతల గురించి తెలియపరుస్తూ మరి మనకి ఇవ్వబడినటువంటి 9వ వచనం నుంచి 12వ వచనం వరకు తెలియచెప్తున్నాడు. అదేమంటున్నాడు, నేను ఆలోచింపగా వ్యర్థమైనది మరి ఒకటి సూర్యుని కింద నాకు కనిపడను. ఒంటరిగా ఉన్న ఒకడు కలడు, అతడు జతగాడు లేడు, కుమారుడు లేడు, సహోదరుడు లేడు, అయినను అతడు ఎడతెగగా కష్టపడు. అతని కన్ను ఐశ్వర్యం చేత తృప్తి పొందదు. అతడు సుఖము అన్నది ఎరుగక ఎవరి నిమిత్తము కష్టపడుచున్నానని అనుకొనడు. ఇది వ్యర్థమైనదే, బహుచింత కలిగించను. ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును గనుక ఒంటుగాడ ఎండుట కంటే ఇద్దరు కూడి ఉండుట నేను. వారు పడిపోయినను ఒకడు తన తోడి వారిని లేవనెత్తును. అంటే ఈ ప్రసంగి గ్రంథకర్త సొలొమోను ఏ విధమైనటువంటి నిర్వచనాన్ని తెలియపరుస్తున్నాడని అంటే, స్నేహితుడి యొక్క ఇబ్బందులను కష్టాలని చూస్తూ ఉన్నాడు. అంటే కష్టపడటంలో కూడా అపరిమితంగా కష్టపడటం వల్ల సుఖం ఉండదు, ఒంటరితనము వ్యర్థమని తెలియచెప్తూ, అయినను ఐశ్వర్యం చేత తృప్తి లభించదు. సుఖం అన్నది ఎంత కష్టపడినను అది కనిపించదు, కానీ ఒక్కరిగా ఉన్నప్పుడు అది కనిపించదు, కానీ ఇద్దరుగా ఉన్నప్పుడు దాని బలం అనేది స్పష్టంగా కనిపిస్తుంది అని తెలియచెప్తూ, మరి మరొక మాటను కూడా ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నట్లుగా మనము ఆలోచన చేయగలం. ఏంటంటే, ఒంటరిగా ఉన్నటువంటి వాడు దేనిని సాధించలేకపోయినప్పటికీ ఇద్దరుగా ఉండి సాధించగలిగేటటువంటి మనోస్థైర్యాన్ని, అంటే దాంపత్య జీవితాన్ని, 3 పేటల తాడు త్వరగా తెగిపోదు కదా. 12వ వచనంలో మనము చూస్తున్నాం, 3 పేటల తాడు త్వరగా తెగిపోదు కదా. అంటే ఇది కుటుంబ వ్యవస్థకు సంబంధించినటువంటి ఒక నిర్వచనంగా మనము తప్పకుండా జ్ఞాపకము చేసుకొనవలసినటువంటి వారమై ఉన్నాం. నా దీన స్థితిని నీవు మార్చినావు, నా జీవితానికి విలువనిచ్చినావు. నా దీన స్థితిని నీవు మార్చినావు, నా జీవితానికి విలువనిచ్చినావు. నీ కృపకు నన్ను ఆదరించినావు,
నీ సన్నిధి నాకు తోడు నిలిచినావు. నీ కృపకు నన్ను ఆదరించినావు. నీ సన్నిధి నాకు తోడు నిలిచినావు. ఊహించలేని మేలులను నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. ఊహించలేని వర్ణించగలనా నీ కార్యములు, వివరించగలనా నీ మేలులను, వర్ణించగలనా నీ కార్యములు, వివరించగలనా నీ మేలులను. ఏంటయ్యా నాంతరంగమా యెహోవా నామమును సర్వతించుమా. నా ప్రాణమా నాంతరంగమా యెహోవా చేసిన యెహోవా చేసిన ఉపకారములను దేనిని నీవు మరువకుమా. యెహోవా చేసిన ఉపకారములను దేనిని నీవు మరువకుమా. ఊహించలేని మేలులను నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. దేవునికి స్తోత్రం. నీరసంగా చెప్తున్నారు. దేవునికి స్తోత్రం. కాబట్టి మరి ఇక్కడ మనము గమనించగలిగినట్లయితే జ్ఞాని అయినటువంటి సొలొమోను ఒకరి తోడు ఒకరికి జీవితంలో అవసరం. ఇద్దరు కలిసి పండుకొన్న ఎడల వానికి వెట్ట కలుగును. ఇద్దరు కలిసి పోరాడినందువలన వారికి విజయం కలుగుతుంది. మూడు పేటల తాడు త్వరగా తెగిపోదు కదా. అంటే జీవిత భాగస్వామ్యం దాంపత్య జీవితానికి ఒక మచ్చు తొనక లాంటిది అని చెప్పటానికి జ్ఞాని అయిన సొలొమోను అది చాలా ఈ 4వ అధ్యాయంలో చాలా భావగర్భితంగా తెలియపరుస్తూ ఉన్నాడు. అంతేకాకుండా ఈ లోకంలో మనం ఎంత ప్రయాసపడినా ఎంత సంపాదించినా ఈ ఒంటరిగా ఉండేటటువంటి విధానములో ఖ్యాతి కలగదు. కానీ ఇద్దరుగా ఉన్నప్పుడు వారి జీవితంలో వారు సాధించగలిగినది ఎంతైనా ఉండగలదు అనేటటువంటి విషయాన్ని జ్ఞాని అయిన సొలొమోను ఇక్కడ స్పష్టంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనం గమనించగలిగినట్లయితే మత్తయి సువార్త 18వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు 19వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు ఈ దినం మనం చదువుకున్నటువంటి పాఠ్య భాగములో 19వ అధ్యాయంలో 4వ వచనం నుంచి 6వ వచనం వరకు మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ యోదయ ప్రాంతానికి వచ్చి ఇక్కడ అనేకులను స్వస్థపరుస్తూ ఉన్నాడు. స్వస్థపరిచేటటువంటి సమయంలో యేసు ప్రభువారు జీవించినటువంటి కాలంలో స్త్రీలకు విలువ లేదు. స్త్రీలను చాలా తక్కువగా పరిగణించేటటువంటి వారు.
అంటే ఎలాగానంటే ఒక టీ కప్పును ఏ విధంగా ఉపయోగిస్తారో ఆ విధంగా ఆనాటి దినాల్లో స్త్రీలను పరిగణించేటటువంటి ఆనవాయితీ ఆ పరిస్థితులు ఆనాటి దినాల్లో ఉన్నది. కాబట్టి అక్కడ మరి యేసు ప్రభువారు యోదయ ప్రాంతానికి వచ్చినప్పుడు కొంతమంది ఒక సమస్యను తీసుకొని వచ్చి ప్రభువారి పాదాల యొద్ద ఉంచారు. అదేమిటంటే విడాకులు అనేటటువంటి సమస్యను తీసుకొని వచ్చి ప్రభు యొక్క పాదాల దగ్గర ఉంచారు. ప్రభు పాదాల దగ్గర ఉంచి దానికి పరిష్కారం తెలియచెప్పాలని కోరినప్పుడు దాని గురించి అక్కడ ప్రభువారు మాట్లాడినటువంటి మాటలు ఈ 19వ అధ్యాయంలో మత్తయి సువార్తలో మనము చూడగలుగుతున్నాం. 19వ అధ్యాయంలో మరి ఏమని తెలియచెప్తున్నారనంటే ఇక్కడ బాగా మనం గమనిస్తే విడాకుల గురించి యూదుల మధ్య ఏకాభిప్రాయం అనేది లేదు. ఎందుకనంటే పరిసయ్యులు యేసుని సమస్యలోనికి తీసుకుని రావాలని వారు ప్రయత్నం చేస్తున్నారు. ఈ విడాకుల గురించి యేసు ప్రభు వారు ఏం చెప్తారా దాన్ని ఒక ప్రశ్నార్థకంగా చూపించి అక్కడ దాని ద్వారా ఒక సమస్యను క్రియేట్ చేయాలని యూదులు ఆలోచన చేస్తా ఉన్నారు. ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయంలో మనం చూస్తే యూదుల యొక్క వివాహ నిబంధనల గురించి వ్రాయబడిన కొన్ని మాటలను మనం చూస్తాం. 13వ వచనం నుంచి చదువుదాం. యూదుల యొక్క వివాహ నిబంధనలు మనం 13వ వచనం నుంచి 30వ వచనం వరకు చదివితే అక్కడ యూదులు స్త్రీలను చాలా చిన్న చూపు చూసేటటువంటి దినాలవి. అంటే ఓల్డ్ టెస్ట్మెంట్ థియరీ ప్రకారంగా స్త్రీలను చాలా తక్కువ స్థితిలో పరిగణించేటటువంటి పరిస్థితులు మనకి ఇక్కడ ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయంలో మనం చూస్తాం. అంటే ధర్మశాస్త్రంలో ఏదైతే యోధా చట్టంలో ఈ పంచఖండాల్లో రాయబడి ఉన్నటువంటి విధానంలో ఏ విధంగా ఇవ్వబడి ఉన్నవో వాటి గురించి తెలియపరుస్తూ విడాకుల గురించి అసహించుకునేటటువంటి యోధ మరి చట్టాల గురించి యేసు ప్రభు వారి దగ్గరికి తీసుకుని వచ్చి మాట్లాడుతున్నప్పుడు మరి అది అన్ని చోట్ల సరిపడదు. ఈ వివాహ వ్యవస్థను యోధా ధర్మశాస్త్ర ప్రకారంలో స్త్రీని కేవలం ఒక వస్తువుగానే, స్త్రీని తండ్రి భర్త సంపాదించిన వస్తువుగా తలంచేటటువంటి ఆనాటి పరిస్థితులను ఖండించి మరి ఇందువలన స్త్రీకి ఎలాంటి హక్కులు లేవు కాబట్టి బాల్య వివాహాల ద్వారా ఆనాటి కాలంలో ఉన్నటువంటి స్త్రీలకు శాపంగా మారేటటువంటి పరిణామాల్ని తెలియపరుస్తూ మరి బాల్య వివాహాలు కూడా శాపంగా ఉన్నాయి కాబట్టి వాటి గురించి స్త్రీకి విడాకులు ఇచ్చి మరొక స్త్రీని వివాహం చేసుకోవచ్చు కదా అని ప్రభు దగ్గరికి తీసుకుని వచ్చినప్పుడు ప్రభువు ఏ విధంగా దాన్ని గురించి తెలియపరుస్తున్నాడో మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. ఒకసారి మనం 19వ అధ్యాయంలోకి వెళదాం. మత్తయి సువార్త 5వ వచనం 6వ వచనం చదువుదాం. మీ హృదయ కాఠిన్యమును బట్టి మీ భార్యను విడనాడ మోషే సెలవిచ్చెను, కానీ ఆది నుండి
ఉమ్, ఉమ్. అంటే మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా పరిత్యాగ పత్రిక ఇవ్వవచ్చు కదా అని మోషే చెప్పాడు కదా. మాకు మోషే చాలా ప్రథముడు. ఎందుకనంటే పంచఖండాల్లో 5 ఖండాల్లో ఇవ్వబడినటువంటి ధర్మశాస్త్రము దాని ప్రకారంగానే ఇక్కడ ప్రభుతో ఆర్గ్యుమెంట్ జరుగుతూ ఉంది. అయితే ప్రభు ఏమని చెప్తున్నాడనంటే వ్యభిచార విషయంలో తప్ప పరిత్యాగ పత్రిక ఇవ్వకూడదు. అంటే మరి ఇక్కడ వ్యభిచారం ద్వారా విడాకుల విధానం చాలా సులభమే కానీ మోషే ధర్మశాస్త్రంలో ప్రస్తావించబడిందే కానీ పరిసయ్యులకు మాత్రం పరిత్యాగ పత్రికనిచ్చి ఆమెను విడనాడమని మోషే ఎందుకు ఆజ్ఞాపించాడని అడిగినప్పుడు ఒకసారి మనం ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయంలోకి వెళదాం. 24:1. దీనిని ఆధారం చేసుకుని ఇక్కడ పరిచయాలు మాట్లాడుతున్నారు. ఇందాక మనం చదువుకున్న 22వ అధ్యాయం కానీ 24వ అధ్యాయంలో కానీ దీనిని ఆసరా చేసుకుని వారు ఏం చేస్తున్నారండి? విడాకులు ఇవ్వవచ్చు, కలిసి వారు జీవించకూడదు. అంటే మరి దీన్ని ఆధారం చేసుకుని విడాకుల గురించి యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పారంటే యేసు ప్రభువారు సృష్టిలో భార్యాభర్తలుగా కలిసి ఉండేటటువంటి వారు ఒక అధికారం కలిగి ఉన్నారు కాబట్టి వారిని విడదీయట ఎప్పటికీ విరుద్ధము. అంటే 24:1 ఆధారం చేసుకొని యేసుక్రీస్తుతో వాదించడానికి మోషే ధర్మశాస్త్రాన్ని అడ్డు పెట్టుకుని మరి వారు మాట్లాడటానికి ప్రయత్నం చేసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు క్రైస్తవ కుటుంబంలో ఉన్నటువంటి ఒక ఘనమైన స్థితిని ఎత్తి చూపించి ఒక ఆదర్శ వివాహం ద్వారా కుటుంబ వ్యవస్థ ఈ భూలోకంలో మరి కొనసాగింప చేయాలని బలపరిచిన విధానాన్ని మనం ఇక్కడ ప్రత్యేకంగా చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మనం 128వ దావీదు కీర్తనలోకి వెళదాం. ఈ 128వ దావీదు కీర్తనలో దైవభక్తి కలిగినటువంటి కుటుంబంలో కలిగేటటువంటి ఆశీర్వాదాల గురించి వ్రాయబడినటువంటి విధానాన్ని మనము చూస్తున్నాం. ఎవరు ధన్యులు? యెహోవాయందు భయభక్తులు కలిగి ఆమెను త్రోవలయందు నడుచువారందరూ ధన్యులు అనేటటువంటి మాట బైబిల్ గ్రంథంలో చాలా శ్రేష్టమైన మాట. ధన్యత. యేసుక్రీస్తు ప్రభువారు ధన్యతల గురించి మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మాట్లాడారు. ధన్యులు అంటే మరి ప్రభువును ఏ కుటుంబంలో అధిపతిగా కలిగి ఉంటుందో, యజమానిగా ప్రభువును ఏ కుటుంబం అయితే గౌరవిస్తుందో, భక్తితో ఆరాధిస్తుందో, దేవుని స్తుతిస్తుందో, ఏ కుటుంబంలోనైతే దేవుని మహిమపరుస్తుందో వారు ధన్యులు. యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచువారందరూ, ఇక్కడ కొందరని రాయలే, అందరూ ధన్యులు. అంటే దేవుని యందు భయభక్తులనంటే ఆయన యందు ప్రేమ కలిగిన వారు, విధేయత కలిగిన వారు, లోబడేటటువంటి వారు, మరి ఆయన మాటకు ఆయన ఆజ్ఞలకు లోబడి ఆయనను వెంబడించేటటువంటి వారందరూ ధన్యులు. ఆ ధన్యత్వంలో ఆ ధన్యకరమైన ఆశీర్వాదాలు ఏమిటనంటే 2వ వచనంలో మనం చూస్తున్నాం. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించుదువు.
ఇది కుటుంబ వ్యవస్థలో చాలా ప్రాముఖ్యమైనదండి. మీరు అండర్లైన్ చేసుకోండి ఆ మాట. ఏ మాట? నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదు. అంటే కష్టార్జితం తినటానికి కూడా అర్హత కావాలి. నేను పెరిగినటువంటి ప్రాంతం గుండుగొలనులో రాజులు ఎక్కువగా ఉంటారు. రాజులు వారు సూర్య వంశస్థులు. సూర్యుడిని చూడందే, సూర్యుని ఆరాధించందే వారు భోజనాలు చేయరు. సూర్య నమస్కారం చేయాలి, సూర్యునికి పూజ చేయాలి. స్త్రీలు బయటికి రారు. వారు ఆ సూర్యుని చూసి బయటకు వచ్చి పూజలు చేసిన తర్వాత వారు భోజన సంస్కారాలు చేస్తారు. ఒక్కొక్కరికి 2000 ఎకరాలు, 3000 ఎకరాలు, 4000 ఎకరాలు ఉంటాయి ఒక్కొక్క కుటుంబంలో. వాటిని ఈ సాగు చేయలేక చేపల చెరువుల్లాగా చేసి లీజులకి ఇచ్చేస్తూ ఉంటారు. మార్కెట్లో ఏ విధమైనటువంటి కొత్త మోడల్ వెహికల్ వచ్చినా, కారు ఏ రకమైన మోడల్ వచ్చినా వాళ్ళు కొని నెలైనప్పటికీ ఇంకొక మోడల్ని కొని అలాగా రొటీన్గా వారు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అంటే చాలా లావిష్గా, లగ్జీరియస్గా, విలాసవంతంగా జీవిస్తారు. కానీ వారికి కష్టార్జితమైన ఆహారము తినేటటువంటి యోగ్యతను కొందరికి దేవుడు ఇవ్వలే. ఎందుకు ఇవ్వలేదండి? కష్టపడి సంపాదించిన ఆహారం తినటానికి దేవుడు ఆధిక్యత ఇవ్వాలి. మనం ఎంత కష్టపడుతున్నామని కాదు, సంపాదించింది ఏం చేయాలి? తినటానికి దేవుడు అర్హతనివ్వాలి. అర్హతనిచ్చేటటువంటి యోగ్యత మనము కలిగి ఉండాలి. అందుకని ఇక్కడ మనం చూస్తున్నాం, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. ఈ ధన్యత్వంలో మనమందరం నిలిచి ఉండాలనంటే మనము అనుభవించే యోగ్యత కావాలి. ప్రభువా, ఎంతో కష్టపడుతున్నాను నాయన, నేను కష్టపడినటువంటి ధనము నా ఆర్జితం. కష్టార్జితం అంటే ఏంటి? కష్టంతో సంపాదించిన ఆర్జితం. అది నేను సంపాదించిన దాన్ని నేను పొందుకోవాలి. సాధారణంగా కొన్నిసార్లు మనం మానవ సహజంగా మాట్లాడుతూ ఉంటాం, సంపాదించిందంతా పట్టుకుపోతామా అని అంటాం. ఇది లాజికల్గా మాట్లాడే మాటే. సంపాదించింది ఏం పట్టుకుపోం. తర్వాత పితరుల ద్వారా వచ్చినటువంటి ఆర్జితాన్ని వంశపారంపర్యంగా పంచుకునేటటువంటి విధానం. తిరువురులో ఉన్నప్పుడు 3 అన్నదమ్ముల స్థలం అది. మేము మీటింగ్స్ చేసాం 3 సంవత్సరాలు. స్టీవెన్సన్ గారి ద్వారా ఒక్కొక్క మీటింగ్ కాస్ట్ 3,70,000 రూపాయలు 3 రోజులకి. సరే, మేము 2016లో నేను ట్రాన్స్ఫర్ అయిపోయా. నా ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చేసింది. ఇక నేను విజయవాడలో జాయిన్ అవ్వటానికి వెళ్ళబోతున్నా. నాకు కబురు వచ్చింది ఏంటంటే, మేము మీటింగ్ చేసిన స్థలం 3 అన్నదమ్ముల స్థలం. అది 3 అన్నదమ్ముల స్థలం. ఆ 3 అన్నదమ్ములు పంచుకుంటుంటే ఎక్కడో పక్క ఒకరికి ఎక్కువ వస్తుంది, ఒకరికి తక్కువ వస్తుంది. ఇది నేను అతిశయంగా చెప్పటం లేదు, జరిగిన ప్రాక్టికల్ విషయం చెప్తున్నా. ఈ ఆల్టర్లో ఉండి నేను దేవుని సన్నిధిలో వాక్యంలో చెప్తున్నా. అప్పటికి వారం రోజులుగా వారు రోజు పంచుకుంటున్నారు, ఏదో ఒక మూల ఎక్కువ వస్తా ఉంది. వాళ్ళకు ఒక ఆలోచన ఇచ్చింది, అరే ఇక్కడ మీటింగ్లు చేసిన అయ్యగారు ఉన్నారు, ఆయన పిలవంటారా, ఆయన పిలిస్తే, ఆయన ప్రార్థన చేస్తే మన ముగ్గురికి సమానంగా భాగాలు వచ్చే విధంగా ఆయన ప్రార్థన చేస్తాడని చెప్పి నాకు కబురు చేశారు. నేను అన్నాను, కొంచెం కొబ్బరి నూనె తీసుకుని మీరు సిద్ధంగా ఉండండి, 3 అన్నదమ్ములు ఉండాలి, సాధ్యమైతే మీ కుటుంబాలతో ఉండండి, నేను వచ్చి ప్రార్థన చేస్తానని చెప్పాను. నేను అక్కడికి వెళ్ళి వాళ్ళని నిలబెట్టి, వాళ్ళు అన్యులు, క్రైస్తవులు కాదు, కానీ మనకు స్థలం ఇచ్చి ఆ స్థలాన్ని బాగు చేసి 1000 రూపాయలు ఖర్చు పెట్టి మనకు ఉచితంగా ఇచ్చారు. 1 రూపాయి తీసుకోవాలి. 3 సార్లు కూడా 1 రూపాయి కూడా తీసుకోవాలి. ఒక సంవత్సరం 7,000 ఖర్చు పెట్టారు, ఒక సంవత్సరం 2,000 ఖర్చు పెట్టారు, ఒక సంవత్సరం ఎంతో ఖర్చు పెట్టారు.
అంతా మనకి వేస్ట్ అంతా 7 ఎకరాల పొలం, ఇదంతా 7 ఎకరాల స్థలం. మన పల్లి పక్కనే ఉంది అది స్థలం. మీరు ఎప్పుడైనా అటు ఆ రూట్లో వెళ్ళేటప్పుడు సూర్య రెస్టారెంట్ అని ఒక రెస్టారెంట్ ఉంటుంది, దారిలోనే ఉంటుంది. దాని యజమాని ఆ స్థలంలో మనం పెట్టాం మీటింగ్. సూర్య రెస్టారెంట్ తిరువూరులో, అటు మన పొంగముత్యాల బంజరు వెళ్ళే దారిలో ఉంటుంది అది, తిరువూరు బైపాస్ రోడ్లో. ప్రార్థన చేశాను. ప్రార్థన చేసి ఆ 4 మూలలను ఎక్కడైతే వారి హద్దులు ఉన్నాయో ఆ హద్దుల దగ్గరికి వెళ్ళి హద్దుల దగ్గర కొబ్బరి నూనె ప్రార్థన చేసి చల్లి అది వారికి అప్పచెప్పి వచ్చేసాను. ఆ సాయంకాలానికి వాళ్ళు సమానంగా వారు పంచుకోవడం జరిగింది. దేవుని స్తోత్రం. ఆ సమానంగా పంచుకొని కబురు చేశారు. అయ్యగారు మీరు ప్రార్థన చేశారు, నేను చక్కగా అది మీరు అతిశయంగా చెప్తున్నానని అనుకోమాకండి. ఎందుకనంటే ఇక్కడ ఈ సందర్భం వచ్చింది కాబట్టి నేను గుర్తు చేస్తున్నా. ఏమిటంటే నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. అంటే సంపాదించే దాని యొక్క భాగాన్ని అనుభవించేటటువంటి యోగ్యత కూడా మనము కలిగి ఉండాలి. ఎందుకనంటే అనుభవించే యోగ్యత, ధన్యత ఎవరు పోగొట్టుకుంటారనంటే మరి దురాశతో ఉన్నటువంటి వారు పోగొట్టుకుంటారు, అత్యాశతో ఉన్నటువంటి వారు పోగొట్టుకుంటారు. అంతా నాకే ఉండాలి. కొందరికి ఏంటంటే ఇతరులకు ఇవ్వటం ఇష్టం ఉండదు, నాకే ఇవ్వాలి మొత్తం అనే ఆలోచన కలిగి ఉంటారు. కొందరు హృదయాలు అలా ఉంటాయి. తెలిసిన కుటుంబాలు కొన్ని కనిపిస్తూ ఉంటాయి. ఏదైనా ఇస్తే నాకే ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు. అంటే నేనే బాగుండాలి, నేనే వికసించాలి, నేనే ఎదగాలి అనేటటువంటి స్వార్థం మనిషి జీవితంలో మళ్ళీ అప్పుడప్పుడు దేవునికి దూరస్తులుగా చేస్తుంది. కానీ ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడు? నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. అంటే దేవుని యందు భయభక్తులు గలవారు, ఆయన త్రోవలో నడుచుకునేటటువంటి వారు ఏ విధమైనటువంటి కొదువ ఉండదు. ఆయనతో సహవాసం చేసినట్టు వారు మేలును పొందుతారు. యోబు గ్రంథం 22వ అధ్యాయము 21వ వచనాన్ని చూద్దాం. యోబు గ్రంథం 22వ అధ్యాయము 21వ వచనం. ఏమని మాట్లాడుతున్నాడండి యోబు? ఆయనతో మీరు సహవాసం చేసిన ఎడల నీకు సమాధానం కలుగును, నీకు మేలు కలుగును. మనకి సమాధానం లేదు, మనకి నెమ్మది లేదని అంటే దాని అర్థం ఏంటి చెప్పండి? దేవునితో కలిసి నడవలేకపోతున్నామేమో, దేవునితో కలిసి మనం కొనసాగలేకపోతున్నామేమో. కాబట్టి మరి ఇక్కడ మనము చదువుకున్నాం సామెతల గ్రంథంలో, భార్య దొరికిన వానికి మేలు దొరికాను. ఇలాగే పెళ్ళికి వచ్చినాయంటే ఒక అయ్యగారు ఏం చేశారంటే ఒక పెద్ద ఆయనకి ఈ వాక్యమే ఇచ్చాడంట. ఆయన ఏం చేశాడు? భార్య దొరికిన వారికి మేలు దొరికాను అని చదవబోయి మేకు దొరికానని చదివాడు. ఏంటండి చెప్పండి, మాట్లాడరే. మేలుకి మేక్కి ఎంత తేడా ఉంది? మేలు ఎక్కడ, మేకు ఎక్కడ? మానవ జీవితంలో దేవుడు మనిషికి మేలు చేస్తున్నాడు, మేలుతో ఆయన హృదయాన్ని నింపుతున్నాడు. భార్య దొరికిన వానికి మేలు దొరికును. తర్వాత 3వ వచనంలోకి వస్తే, నీలోగిటి నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును. అంటే భయభక్తులు వెళ్ళినటువంటి కుటుంబంలో యజమానురాలు ఫలించే ద్రాక్షవల్లి. దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ అంటే తన భర్తని, తన బిడ్డల్ని సాయంకాలం మౌనంగానే ప్రార్థన కూర్చోబెట్టి కుటుంబ ప్రార్థన చేసేటటువంటి యజమానురాలు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీగా దేవుని యందు వర్ధిల్లేటటువంటి స్థితిగతులను పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా ఇస్తాడు. అంటే 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయంలో ఉన్నటువంటి అన్న భక్తి ఏ విధంగా ఉన్నదో
ఆ విధమైనటువంటి భక్తిలో నివసించే వారి కుటుంబాలు ఫలించేటటువంటి ద్రాక్షవల్లిగా ప్రభు చేస్తాడు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంతేకాకుండా మరి 3వ వచనంలో ఏమని మాట్లాడుతున్నాడు? నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును, నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంది. ఒలీవ మొక్కకి చావు లేదు. మొక్క 2,000 సంవత్సరాలు జీవిస్తుంది. 200 సంవత్సరాలు కాదు, 2,000 సంవత్సరాలు. అంటే దానికి చావు లేదు. దాన్ని రెమ్మలు విరగటమే తప్ప ఇది నరికినా ఏం చేసినప్పటికీ దాని యొక్క చిగురు ఎప్పుడు అంటే మనము నోవహు జలప్రళయ కాలంలో ఆ నీరు ఎన్ని రోజులు ఉందండి? 40 పగళ్ళు 40 రాత్రులు. బైబిల్ ప్రకారంగా వేదాంత పరంగా చూస్తే 1 సంవత్సరం 7 రోజులు ఉన్నాయి నీళ్లు. భూమి మీద 1 సంవత్సరం 7 రోజులు నీళ్ళు ఉన్నాయట. అంటే 40 పగళ్ళు 40 రాత్రులనే బైబిల్లో రాయబడి ఉంది. కానీ 1 సంవత్సరం 7 రోజులు నీళ్లు భూమి మీద నిలిచి ఉన్నాయి. అప్పటి వరకు దేవుని యొక్క కోపం చల్లారలేదు. ఇంకా ఎవరైనా బ్రతుకున్నారని ప్రభు కోపం వచ్చి ఏం చేశారంటే మొత్తం నీళ్లతోటి ఊడ్చేశాడు. ఆయన యందు భయభక్తులు లేనటువంటి ప్రజలను ఏం చేశాడు? జలప్రళయం ద్వారా వాళ్ళని ఊడ్చేశాడు. ఒక్క నోవహు కుటుంబాన్ని మాత్రం హెచ్చించాడు. ఆ కుటుంబము దేవుని మహింపరిచే కుటుంబంగా మిగిలి ఉన్నట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. కాబట్టి మరి ద్రాక్షవల్లి వల్లే దేవుడు ఫలించేటటువంటి స్థితిని హన్నా యొక్క కుటుంబాన్ని ఏ విధంగా దీవించాడో మన కుటుంబాలను కూడా ఆ విధంగా దీవిస్తాడని మనము జ్ఞాపకం చేసుకోవాలి. పిల్లలను దీవిస్తాడు. పిల్లలను ఏ విధంగా దీవిస్తాడంటే ఒలీవ మొక్కల వలె వారిని దీవిస్తాడు అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అంతేకాకుండా ఒలీవ మొక్కకి ఇంకొక సాదృశ్యం కూడా ఉన్నది. ఒలీవ మొక్క 2000 సంవత్సరాల వరకు ఏ విధంగా జీవించి ఉంటుందో దీర్ఘాయుష్యత ఆయన బిడ్డలను కూడా ఆ విధంగా దీవిస్తాడు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకోవాలి. అంటే బిడ్డలను ఆరోగ్యవంతులుగా ఆశీర్వదిస్తాడు. ఒలీవ యొక్క పవిత్రత వలె వారి జీవితాలు కూడా పవిత్రంగా ఉండే స్థితిని దేవుడిస్తాడు. అంతేకాకుండా మరి 4వ వచనంలోకి వస్తే యెహోవా యందు భయభక్తులు గలవాడు ఈలాగు ఆశీర్వదించబడదు. ఎలాగ ఆశీర్వదిస్తాడు? ఒలీవ మొక్కని ఆశీర్వదించినట్లుగా నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. అంటే ఏ విధమైనటువంటి ఆశీర్వాదం ఇస్తాడు? ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి వారిని దేవుడు దీవిస్తాడు. దీర్ఘాయుష్తో నింపుతాడు. ఒక ఒలీవ మొక్క వలె ఎదిగింపజేస్తాడు. యెరూషలేమునకు క్షేమం కలుగు చేసిన రీతిగా దీర్ఘాయుష్తో ఆయన పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద మీకు సమాధానముండును కాక. అంటే ఇక్కడ సమాధానకరమైన దీవెనగా కుటుంబాలను హెచ్చించి బలపరిచేటటువంటి దేవుని యొక్క కుడి హస్తములో మనమందరము వికసిస్తున్నాము అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనము తప్పకుండా జ్ఞాపకం చేసుకోవాలి. అంతేకాకుండా మనం ఇక్కడ గమనించగలిగినట్లయితే పురుషుని కొరకు స్త్రీ ఏర్పాటు చేయబడింది. స్త్రీ కొరకు పురుషుడు ఏర్పాటు చేయబడలేదు. బైబిల్ గ్రంథం ప్రకారంగా నేను మాట్లాడుతున్నాను. పురుషుని కొరకు స్త్రీ ఏర్పాటు చేయబడింది. అంటే స్త్రీ పురుషునికి కానీ పురుషుడు స్త్రీ కొరకు సృజించబడలేదు. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 8-9 వచనాలు చూద్దాం. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము ఏలయనగా చాలండి. ఇక్కడ మనము గమనించినప్పుడు ఈ వాక్యం మీకు అర్థమయ్యి ఉంటుంది.
స్త్రీ పురుషునికే కానీ పురుషుడు స్త్రీ కొరకు సృజించబడలేదు. ఏలయనగా స్త్రీ పురుషుని నుండి కలిగినదే కానీ పురుషుడు స్త్రీ నుండి కలగలేదు. పురుషుని నిర్మించినటువంటి దేవుడు కుటుంబ వ్యవస్థలో పురుషుని యొక్క ప్రకటింక నుంచి స్త్రీని నిర్మించాడు. చూడండి 45వ కీర్తన 10-11 వచనాలు కూడా చూద్దాం. చాలమ్మా. యెషయా గ్రంథం 54:5. యెషయా గ్రంథం 54:5. నిన్ను సృజించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. అంటే మీరు ఒకరినొకరు ప్రేమించుకొని తల్లిదండ్రులను బంధువులను అందరికంటే బహుగా దేవుని ప్రేమించేటటువంటి యోగ్యమైనటువంటి స్థితి మరి మన కుటుంబాలకు దేవుడు అనుగ్రహించాలని దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తుంది. ఈ ఉదయకాల సమయంలో ఈ కుటుంబ వ్యవస్థలో దేవుడు నిర్మాణకుడుగా మనల్ని బలపరిచాడు, దేవుడు నిర్మించాడు. దేవుని యొక్క మరి హస్తాలతో మనలను నిర్మాణం చేసినటువంటి దేవుని యొక్క హస్తాలకు మనల్ని మనం అప్పగించుకుంటూ మరి మనం అందరము దేవుని యొక్క మహిమలో నడిపించబడగలిగేటటువంటి ధన్యత పరిశుద్ధాత్మ దేవుడు మన కుటుంబాలకు అనుగ్రహించాలని మరి ఇచ్చినటువంటి కుటుంబ వ్యవస్థను దేవుడు దీవించి ఆయన రాకడలో మనమందరము ఎత్తబడేటటువంటి గుంపులో ఉండగలందులకు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేసి నడిపించి కాచి కాపాడునుగాక. ప్రార్థన చేసుకుందాం తల్ల వంచి. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఈ సంఘపు పునాది క్రీస్తే సాదీశుడే అనే సంగీతము ఒకసారి ఒక వచనాన్ని పాడుకుందాం. ఈ సంఘపు పునాది క్రీస్తే సాదీశుడే దక్కించే యేసు దీని పకాపులెత్తించే పైనుండి వచ్చి యేసు పెళ్ళాడని వేళే కోరుచు రక్తమేసి కొనేని కన్యాని పోకాడే దేవుడిందు ఒక విశ్వాసము ఒకటి జన్మవిందు ఒక కుటుంబము ఒక ప్రసాదవిందు ఒకే సునామము ప్రార్థన చేసుకుందాం. ప్రేరేపించబడిన వారు రైతు ఒక్కరు ప్రార్థన చేయవలసిందిగా ప్రేమతో మనం చేస్తున్నాం. Yes,